హలో ఆల్. ఈ వీడియోలో 40 ఏకర్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు 2024 మూవీ భయ్యా. బట్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు డబ్బింగ్తో అయితే వచ్చింది. మూవీ రన్ టైం అయితే జస్ట్ 1 అవర్ 52 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హెయిలీ ఫ్రీమెన్ తను ఒక ఫార్మర్ సోల్జర్ అనమాట. తనకైతే ఒక యాన్సెస్టర్ ఫామ్ అయితే ఉంటుంది. అక్కడ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ తర్వాత అదే ప్లాగ్ ఫెమిన్ ఇలా ఒక వార్ జరిగిన తర్వాత తనైతే వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ఆ ఫామ్ లో అయితే ఉంటుంది అనమాట. బట్ వాళ్ళైతే ఆ ఫామ్ ని ఎప్పుడు కాపాడుకుని ఉంటారు క్యానిబల్స్ నుంచి, ట్రెస్ పాసర్స్ నుంచి. అలాంటి టైంలో వాళ్ళకి ఒక డేంజర్ అయితే వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక థియేట్రికల్ రివ్యూస్ అండ్ లేటెస్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం చూస్తున్నట్లయితే మన మెయిన్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అవి చెక్ చేయండి. ఈ ఛానల్లో వచ్చేసి ఓల్డ్ కంటెంట్ అండ్ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెనేషన్ రీక్యాప్ వీడియోస్ అయితే మాత్రం ఈ ఛానల్లో అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. కుదిరితే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో, ఫాలో కొట్టండి భయ్యా. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వన్ టైం వాచబుల్ భయ్యా, డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్ అని చెప్తా. హెయిలీ క్యారెక్టర్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎమోషనల్ గా డెప్త్ ఉంటుంది. పైగా స్ట్రెంత్ అని కూడా బాగా యూజ్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ ది. అండ్ ఆ థీమ్ కూడా చాలా డెప్త్ తీసుకెళ్తారు అన్నమాట మూవీలో ఉన్నది. ఆ జనరేషనల్ ట్రామా అన్నదాన్ని, ల్యాండ్ ఓనర్షిప్ అన్నదాన్ని, అండ్ బ్లాక్ పీపుల్ యొక్క హిస్టరీ, ఇదంతటిని కూడా సిట్టింగ్ ఆ థీమ్స్ అన్నిటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. చాలా డీప్ గా చూపిస్తారు అంతా కూడా. అండ్ కొన్ని చోట్ల టెన్షన్ యాక్షన్ ఉంటుంది అండ్ సస్పెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇది సర్వైవల్ థ్రిల్లర్ మూమెంట్స్ ఎక్కువ ఉన్న మూవీ అనమాట. మీరు సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ షూస్ అలవాటు ఉంటే ట్రై చేయొచ్చు. వెల్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్తా. ఎస్పెషల్లీ హోమ్ ఇన్వేషన్ స్టేక్స్ అయితే ఉంటాయి కదా, దొంగచాటుగా వాళ్ళ స్థలాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అలాంటివి థీమ్స్ ని బాగా ప్రెజెంట్ చేస్తారు ఇందులో. ఆ పోస్ట్ అపోకలిప్స్ అన్న వరల్డ్ ని చూపించిన విధానం, ఆ ట్రూప్స్ ని యూజ్ చేసుకునే విధానం అండ్ ఫ్యామిలీ సెంటర్డ్ స్టోరీ, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మంచిగా టైం పాస్ అయితే అయిపోద్ది భయ్య. పైగా వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా సినిమాటిక్ గా ప్రెజెంట్ చేస్తారు. ఆ ఫామ్, ఆ ఫెన్స్, ఆ ఐసోలేషన్, ఇదంతా కూడా ప్రొడక్షన్ వాల్యూ పరంగా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబిలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే మెయిన్ ప్లాట్ ట్విస్ట్లు కానీ, ఆ పార్ట్స్ కానీ, ఇదంతా కూడా ఫెమిలియర్ గానే ఉంటుంది. ఇంతకు ముందు మూవీస్ లో చూసినట్టు అనిపిస్తుంది. మరి కొత్తగా అయితే ఏం ఉండదు. పైగా ఫ్లాష్ బ్యాక్స్ ఒకటి ఉంటాయి అనమాట. బ్యాక్ స్టోరీని యూజ్ చేసుకున్న విధానం అయితే చాలా వరకు డ్రాగ్ చేశారు భయ్య. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లో అనిపించింది. మూమెంటం అంతా డివియేట్ అయిపోయింది అనమాట. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. సర్వైవల్ డ్రామా థ్రిల్లర్స్ అంటే మనందరికి ఒక టైప్ ఆఫ్ రీచ్ అయితే ఉంటుంది. బట్ ఇది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. జస్ట్ ఫర్ టైం పాస్ అని చెప్తా. గివ్ ఇట్ ఏ ట్రై. వన్ టైం వాచబుల్. ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అవుతుంది. ఓకే, మీ ఎక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ దీనికి ముందు స్ట్రేంజర్ థింగ్స్ రీక్యాప్ వీడియో పెట్టా. ఒక్కసారి కుదిరితే వెళ్ళి వీడియోని లైక్ చేసి జస్ట్ అలా కాసేపు చూసండి భయ్య. లైక్ చేసి కామెంట్ చేశారంటే కొంచెం పుష్ అయితే వస్తుంది. అంటే చాలా రోజుల తర్వాత ఈ సెకండ్ ఛానల్లో కంటెంట్ పెడుతున్నాం కదా, సో కొంచెం పుష్ అవసరం అవుద్ది. ఇక నుంచి డైలీ కంటెంట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. నేను పెడుతూనే ఉంటా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.